సూపర్. If you want my love, you gotta do what it does. హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి మటన్ కర్రీ విత్ బగారా రైస్, రైతా, మజ్జిగ, ఆనియన్స్, లెమన్. చాలా రోజుల తర్వాత మనం అయితే మటన్ కర్రీ విత్ బగారా రైస్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. చాలా డేస్ అయిపోయింది కదా. అవును, ఎప్పుడో మనం స్టార్ట్ చేసినప్పుడు చేసినాం కదా. మళ్ళీ ఇప్పుడే ఎలా ఉండబోతుందో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయడం, ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ మటన్ కర్రీ బిర్యానీ మొత్తం తినేయాలి. నాన్ వెజ్ లో ఛాలెంజ్ పెట్టుకున్నప్పుడు అయితే మా చెల్లెనే విన్ అవుతుంది. నేనైతే చాలా తక్కువ నాన్ వెజ్ ఛాలెంజ్ చేసినప్పుడు. చూద్దాం ఈ రోజు నేను విన్ అవుతున్నా, మా చెల్లె విన్ అవుతుందా. ఈ మధ్య 2-3 వీడియోల నుంచి నేనే ఓడిపోతున్నా. ఈ రోజు అసలు ఓడిపోయేదే లేదు, నేనే గెలవాలి ఎట్లనే వేసి. సరే చూద్దాం. నాన్ వెజ్ కదనే భయం వేస్తుంది మా చెల్లె ఏడ విన్ అవుతుందా అని. అమ్మో, పనిష్మెంట్ అయితే నేను అస్సలు తీసుకోను ఈ రోజు. ఎందుకు తీసుకో, ఈ మధ్య బాగా నేనే ఓడిపోతున్నాను, నువ్వు ఓడిపోనియను. సరే చూద్దాంలే. ఎట్లా నిన్ను గెలవనియను అనకుండా నిన్ను ఓడిపోనియను అంటున్నా ఇప్పుడు. సో ఫ్రెండ్స్, మజ్జిగ అయితే ఒకటే ఉంది అనుకోకండి, 2 అయితే ఉన్నాయి. ఒకటి ఇక్కడ ప్లేస్ సరిపోలేదని కింద పెట్టినాం. లాస్ట్ లో ఈ మొత్తం తినేసి మజ్జిగ తాగి డన్ చెప్పిన వాళ్ళు విన్నర్. ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ ఉండబోతుంది. అమ్మో, నేను అస్సలు ఓడిపోను ఈరోజు. నేనే గెలవాలని ఎవరెవరు కోరుకుంటారో కామెంట్ చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? చేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. లెమన్ పిండుకొని తింటే ఉంటది చూడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మటన్ కర్రీలు, ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మటన్ కర్రీలో లెమన్, ఆనియన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అయితేనే సూపర్ ఉంటది. అద్దరిపోయింది కర్రీ మాత్రం. అబ్బా, నెవ్వరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. కదా సూపర్. ముక్కలు అయితే చూడండి ఎంత స్మూత్ ఉడికిపోయినాయో. ఇట్లా అనగానే వచ్చేస్తున్నాయి కదా. అబ్బా, నేను ఇంకా ఏంది కుర్తి సౌండ్ వస్తుంది అనుకున్నా. అమ్మయ్యా, రైతా. నేనే విన్నా పాడి.
వావ్. రాయా తిన బుద్ధి కాదు అసలు. తింటున్నావు కదా, మళ్ళీ తినబుద్ధి అని ఎట్లా అంటున్నావు? మే బర్రెలక్క వద్దకమే. మంచిగా డన్. అమ్మయ్యా, మజ్జిగ తాగేసరికి అది కొంచెం స్పైసీ అనిపించినా కానీ చల్లబడిపోయింది కదా. కడుపు మంచి హాయిగా ఉంది కడుపులా మజ్జిగ తాగంగానే. మటన్ కర్రీ మాత్రం అబ్బబ్బబ్బబ్బా ఏమన్నుందా, సూపర్. అబ్బా, ఎంత బాగుంది అసలు. తింటుంటే జారిపోతుంది అసలు. కుక్కర్లో అయితే ఎక్సలెంట్ ఉడికినాయి కదా. కుక్కర్లో వేసిన కూర కుక్కర్లోనే తాలింపు వేసిన కుక్కర్లోనే ఉడకబెట్టిన. ఎంత బాగా అయిందంటే ఇట్లా ముక్కలు ఇట్లా పట్టుకొని ఇట్లా అనగానే చితికిపోతున్నాయి మంచిగా కదా. అమలంగానే ఇట్లా ఇట్లా గొంతులకి జారిపోతుంది మంచిగా. ఎంత సూపర్ ఉందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను ఇంత మంచిగా అవుతుందని. మా చెల్లి ఆల్రెడీ వండిన తర్వాత రెండు సార్లు ముక్కలు తీసుకొని తింటూనే ఉన్నది. అవునా కదా? అవును. తిన్నవా లేదా? తిన్నామే. కానీ ఈ రోజు మా చెల్లె గెలుస్తుంది అనుకున్నా. నాన్ వెజ్ కదా, ఖచ్చితంగా మా చెల్లెనే గెలుస్తుంది అనుకున్నా. కానీ నేనే గెలిచినా. వావ్, ఒక్కదానికే. ఒక్కనికే కాదమ్మా, ఈ మధ్య ఏదో రెండు రోజుల నుంచి తినలేకపోయినా అంతే. ఓ దానికే. అంతకుముందు ఎవరు గెలిచిరో అది గుర్తు పెట్టుకో. అంతకుముందు నేనే గెలిచిన కదా. చూపిస్తాగు వీడియోలు ఎవరు గెలిచిరో. సరే చూద్దాం. చూడు. సో ఫ్రెండ్స్, నేనైతే విన్ అయిపోయినా చాలా రోజుల తర్వాత. 3-4 days అవుతుందేమో కదా ఓడిపోయి. 3-4 days నుంచి ఆమెనే గెలుస్తుంది. ఈ రోజు నాన్ వెజ్ కదా, ఆమెనే గెలుస్తుంది అనుకున్నా, కానీ నేనే విన్ అయిపోయినా. యాహూ. సో ఫ్రెండ్స్, నేనైతే విన్ అయినా కాబట్టి ఇది క్లియర్ చేసి మా చెల్లెకైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను విన్ అయిపోయినా కాబట్టి మా చెల్లెకైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఆ పనిష్మెంట్ ఏంటనుకుంటున్నారు కదా, ఈ 3 రోజుల నుంచి నాకైతే మామూలుగా ఇవ్వలేదు పనిష్మెంట్లు. ఒక రేంజ్లో పనిష్మెంట్స్ ఇచ్చింది. సో మా చెల్లెకైతే ఈరోజు రివెంజ్ పనిష్మెంట్ అయితే ఇవ్వబోతున్నా. అదేంటో తెలుసా? మా చెల్లెకి కష్టమైనది అంత్యాక్షరి. అంత్యాక్షరి ఈ రోజు అయితే మా చెల్లెకి పనిష్మెంట్ ఇవ్వబోతున్నా. ఎందుకు తెలుసా? అదే ఎందుకు చూసేసుకున్నా అంటే, ఫస్ట్ మా చెల్లెకి నోరు తిరగదు, నత్తిది మాట్లాడుతుంది. ఎంత గానం చెప్పు నత్తే మాట్లాడుతుంది. చిన్న ఉన్నప్పుడు మా చెల్లెకి నాలిక లేదని మా నానమ్మ తేనె తీసుకొచ్చి నాలికని ఇట్లా సాగవీకిందంట. అందుకే ఇంత మాత్రమే మాట్లాడుతుంది, లేకపోతే మా చెల్లె ముగద అయిపోతుండే. ఆయన ఇప్పటికీ కూడా ఏం చక్కగా మాట్లాడదు, నత్తే మాట్లాడుతుంది. సో మా చెల్లెకి ఈజీ కాకుండా ఆమెకి రాని అక్షరాల మీద పాటలు అయితే చెప్దాం. అక్షరాలు ఓకేనా? ఓకే, చెప్పన్నా? చెప్పు. ఇంకేం చేస్తావు? ఓకే, స్టార్ట్ చేసేద్దాం. 3, 2, 1. దీనికి కూడా 3, 2, 1 కావాలా? ఓకే, ఫస్ట్ అక్షరం అయితే మా చెల్లెకి చెప్తా. ఏ అక్షరం ఇవ్వాలి? ఆలోచిస్తుంది ఇప్పుడు, గంట సేపు ఆలోచిస్తా. మరి నీకు టఫ్ ఇవ్వకపోతే నా పెరిట్రివేనే కాదు. చూడు. సరే, ఇయ్య చూద్దాం. ఓకే, గా.
గా మే గా మీద ఏం సాంగ్స్ ఉన్నాయి అమ్మే? ఆలోచించు. పాడు గజాల, తొందరగా పాడు. పాడు పాడు గజాల. ఓకే. ఇది ఎక్కడ మనిషిరా బాబు? కానీ నువ్వు పాడు. ఆ. ఆ. గుండె జారి గల్లంతయ్యిందే నీ సొగసుని చూసి, గుండె జారి గల్లంతయ్యిందే నీ సొగసుని చూసి, ఈ గుండె జారి గల్లంతయ్యింది. నీ సొగసే చూసి కాదు, కొత్త పాట సొగసుని చూసి. ఓకే, ఫస్ట్ అయితే కంప్లీట్ చేసేసింది. ఇప్పుడు ఇంకొకటి దా దా దానా? గుర్తుకొచ్చింది. పాడు. మీరు నచ్చేసరికి ఏం కాదు, ఆడు. దేకు 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 అన్నది. పాడు. వస్తలే నాకు సంబంధం లేదు, పాడు. అదే పాట పాడాలి నువ్వు. వేరే సాంగ్ పడద్దా? అదే పాట పాడాలా. ఆడు చిన్న ఎంతసేపు పాడు. కొడుకు ఇప్పుడు వాడింది చూడు, నేను వాడితే వాడింది ఒక్కటి వాడదు. ఓకే, 2 అయిపోయినాయి కాబట్టి ఇంకొకటి ఏమిద్దాం. చెప్పు. జా జా జానా. ఇప్పుడు అస్సలు వాడలేదు చూడండి. పాస్ అయితే అస్సలు ఊరుకోండి. నేను ఇది ఆల్రెడీ ఇందాకనే అన్నావు. జానా. జానా. ఆలోచించు తొందరగా. ఆలోచిస్తా. జా జా జీ జీ జూ 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 పట్లని. జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ఏడుస్తేనే. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఎంతటి కాయ ప్రేమిస్తే. అయ్యో, కొత్త పాట వెంకింది గాయస్ మా చెల్లె. ప్రేమిస్తేనే ఎంతటి కాయ, రాత్రినా పడుకోలేను, పడుకున్నా నిద్రే రాదు, కళ్ళకు నిద్ర వస్తే కలలే కలలు, కలలో నా నవ్వేను. జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే ఎంతటి హాయా. ఎంతటి హాయా. పండు పండు నిజంగా పండు కొన్ని కొత్త కొత్త పాటలు కనిపెట్టింది ఈరోజు. అయ్యో పాపం, ఆ పాట పాడినోడు ఎటు పోయిండో, రాసినోడు ఎటు పోయిండో, ఇంకొకటి కొత్త పాటలు లెంకేసింది దానిలోంచి. సో ఫ్రెండ్స్, మా చెల్లి అయితే అప్పుడు నాకు 5 పాటలు ఇచ్చింది, కానీ నేనైతే ఈరోజు 3 పాటలు ఇచ్చిన. ఎందుకంటే ముందే నత్తి పిల్ల, ఇంకా 5 పాటలు అంటే ఇంకా చచ్చిపోతుంది అనేసి 3 ఇచ్చేసిన. గైస్, పనిష్మెంట్ అయితే కంప్లీట్ అయింది. మీకు నచ్చితే లైక్ చేసుకోండి. ఇంకా మనము కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం, ఓకేనా? సో ఫ్రెండ్స్, మనమైతే ఎప్పట్లాగా కామెంట్స్ అయితే రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి మౌనిక రావుల. సూపర్ అక్క, ఎక్సలెంట్, నైస్, మీరు అంటే నాకు చాలా ఇష్టం, నా పేరు మౌనిక, ప్లీజ్ రిప్లై అక్క, హాయ్ చెప్పండి. హాయ్ మౌనిక అక్క. హాయ్ మౌనిక అక్క. మీ కామెంట్ మేమైతే చూడలేదు, సారీ, అందుకే రిప్లై ఇవ్వలేకపోయినాం. కామెంట్స్ రిప్లై ఇవ్వడమే కాకుండా మేమైతే వీడియోలోనే రీడ్ చేస్తున్నాం, ఓకేనా? సెకండ్ కామెంట్ వచ్చేసి తేజస్విని. ఫిష్ కర్రీ అండ్ రైస్ ఛాలెంజ్ చేయండి.
ఓకే అక్క, చేస్తాం ఖచ్చితంగా. మొన్ననే మనము ఫిష్ ఛాలెంజ్ చేసినాం కాబట్టి ఫిష్ ఫ్రై, ఇప్పుడైతే ఫిష్ కర్రీ అడుగుతున్నారు. ఖచ్చితంగా చేస్తాం, కానీ కొంచెం టైం పడుతుంది అంతే. థర్డ్ కామెంట్ వచ్చేసి మహాలక్ష్మి, డూ మోర్ హక్కా నూడిల్స్ ఛాలెంజ్ అండ్ బిర్యానీ ముక్బాంగ్. హక్కా నూడిల్సా? కొత్త ఉంది పేరు కదా, ఫస్ట్ టైం వింటున్నా నేను హక్కా నూడిల్స్. ఓకే, నేనైతే చూసి ఖచ్చితంగా చేస్తాం. నెక్స్ట్ అదే వీడియో వస్తుంది చూడండి, ఎందుకంటే కొంచెం డిఫరెంట్ ఉంది కదా, అదే వీడియో చేద్దాం. ఓకేనా, చేస్తాం ఖచ్చితంగా. ఇదైతే అసలు ఎట్లుంటుందేమో టేస్ట్ కూడా. ఓకే, మేము ఆ టేస్ట్ కూడా ఎట్లుందో ఎలా ఉంటుందో అనేది మేము ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి మీకు చెప్తాము. మీరు ఒకవేళ తింటే ఈ వీడియో కింద కామెంట్ చేసి చెప్పండి అది ఎలా ఉంటుంది అనేది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, మాకైతే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. డిన్ని 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 చూసి అగిరవ మదిరి వింటాడైన సమయం.